రెగ్యులరైజేషన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిరుద్యోగులతో కోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ రెగ్యులరైజేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నందున ఫిబ్రవరి 3న గాంధీభవన్ ముందు నిరసన కార్యక్రమం చేపడతామని కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ ప్రకటించింది. ద్వంద్వ వైఖరిని మేమని చెప్పుకోకుండా తెచ్చిన వాళ్ళకే మేము కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి మానవతరాయిని డిమాండ్ చేసేది ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా తెలంగాణ ప్రజలే అని, కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ కూడా నిరుద్యోగులే అని మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా క్రమబద్ధీకరణకు సహకరించాల్సిందిగా కోర్టులో వేసినటువంటి కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల 3వ తారీఖు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయించినాం. కాబట్టి తదనుగుణంగా మా చర్యలు, మా కార్యక్రమము